గతంలో చిన్నపాటి సంఘటన జరిగినా మైక్రోస్కోప్ పెట్టి చూపెట్టేటటువంటి వాళ్ళు ఈనాడు జ్యోతి ఇప్పుడు పెద్ద పెద్ద సంఘటనలు జరిగినా డౌన్ ప్లే చేస్తుంటే అది వైసీపీ వాళ్ళు విక్టిమ్స్ కాబట్టి సాక్షి హైలైట్ చేసుకొస్తారు. అప్పట్లో సాక్షి సమర్థించుకొచ్చేది. ఇప్పుడు నంద్యాల విజయ డైరీ చైర్మన్ పదవి కోసం టీడీపీ నేతలు అడ్డదారులు దొక్కుతున్నారు. చట్టానికి విరుద్ధంగా పోలీసు బలగాలతో డైరీ ఎన్నికలు సవ్యంగా జరగకుండా కుట్రలు పన్నుతున్నారు. చైర్మన్ పదవిని తన తమ్ముడు భూమా విఖ్యాతరెడ్డి కట్టబెట్టేందుకు ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ దండోపాయాలు ఉపయోగిస్తున్నారు. చాగలమర్రి మండలం చక్రవర్తులపల్లి గ్రామ పాల సొసైటీ అధ్యక్షుడిగా భూమా విఖ్యాతరెడ్డి ఎన్నిక చెల్లదని దానికి వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చిన త్రిసభ్య కమిటీ సభ్యులను టార్గెట్ చేశారు. ఇందులో భాగంగా డైరెక్టర్లు పీపీ మధుసూదన్ రెడ్డి, గంగుల విజయసింహారెడ్డి, రవికాంత్ రెడ్డి, ఎండీ ప్రదీప్ కుమార్లను బైండ్ అవుట్ చేసేందుకు నంద్యాలకు చెందిన ముగ్గురు సీఐలు, ఎస్ఐలు, సివిల్ స్పెషల్ పార్టీ పోలీసులు బుధవారం ఉదయం నుంచి విజయ డైరీ దగ్గర మోహరించారు. రవికాంత్ రెడ్డిని అదుపులో తీసుకుని తాలూకా పోలీస్ స్టేషన్లో ఉంచారు. మిగిలిన ఇద్దరు డైరెక్టర్లతో పాటు ఎండీని బైండ్ అవుట్ చేసేందుకు ఉపక్రమించారు. అయితే నోటీసులు ఇవ్వకుండా స్టేషన్కి రమ్మంటే ఎలా వస్తామని వీళ్ళు ప్రశ్నిస్తే రావాల్సిందేనని పోలీసులు బట్టిపెట్టారు. దీంతో డైరీ దగ్గర రోజంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే మధుసూదన్ రెడ్డి తన అయ్యప్ప మాల వేసుకున్నందున పూజకి వెళ్లాలని చెప్పి వెళ్ళారు. సాయంత్రం డైరీ ఎండీ ఇతర డైరెక్టర్లపై బైండ్ ఓవర్ కేసులు పెట్టి తహసీల్దార్ శ్రీనివాసులు ఎదుట హాజరుపరిచారు. మరోవైపున భూమా విఖ్యాతరెడ్డి విజయ డైరీకి ₹1,20,00,000 అప్పుని చెల్లించకపోవడంతో అతని సభ్యత్వాన్ని రద్దు చేశారు. దీంతో పాల సొసైటీ అధ్యక్షుడు కాకపోతే చైర్మన్ కావడం సాధ్యం కాదని భావించి ఆలగడ్డ నియోజకవర్గంలోని చాగలమర్రి మండలంలోని ముత్యాలంపాడు పాల సొసైటీలు సభ్యత్వం లేకుండా అధ్యక్షుడిగా విఖ్యాతరెడ్డి ఎన్నికైనట్టు ప్రకటించుకున్నారు. అయితే విఖ్యాత్ అప్పు చెల్లించకపోవడంతో డిఫాల్టర్గా ప్రకటించామని, అతని సభ్యత్వం కూడా రద్దు చేశామని, మీరు ఎలా అధ్యక్షుడిని ఎన్నుకుంటారు, త్రిసభ్య కమిటీకి ఎవరైనా వాళ్ళని కమిటీ సభ్యులు పలుమారు నోటీసులు ఇచ్చారు. ఈ కమిటీలో డైరెక్టర్లు పీపీ మధుసూదన్ రెడ్డి, గంగుల విజయసింహారెడ్డి, రవికాంత్ రెడ్డిలు ఉన్నారు. కానీ వివరణ ఇవ్వలేదు. అయితే ఈ నెల 10న వివరణ ఇవ్వాల్సి ఉండగా కమిటీ సభ్యుల మీదనే బైండ్ ఓవర్ కేసులు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. భూమా విఖ్యాతరెడ్డి డిఫాల్టర్ అయ్యాడు. ముత్యాలపాడు సొసైటీలో సభ్యత్వం లేకుండా అధ్యక్షుడు కావడం నిబంధనలకు విరుద్ధం. ఆ సొసైటీకి అధ్యక్షుడిగా ఎంపికపై సమాధానం ఇవ్వాలంటే సభ్యులకు 3 సార్లు నోటీసులు ఇచ్చాం. ఈ నెల 10న వివరణ ఇచ్చేందుకు మరో అవకాశం ఇచ్చాం. కానీ మాపై బైండ్ ఓవర్ కేసులు అంటూ పోలీసులు అడావిడి చేయడం ఏంటి? నోటీసులు ఇచ్చేప్పుడైనా మమ్మల్ని తీసుకెళ్లొచ్చు. అక్రమంగా ఎండీ ప్రదీప్ కుమార్పై బైండ్ ఓవర్ కేసు పెట్టడం దుర్మార్గం. కమిటీ రిపోర్ట్ను అడ్డుకునేందుకు ఇట్లాంటి చర్యలు పాల్పడుతున్నారు. మాకు రాజకీయ ఉద్దేశాలు లేవు. రైతుల సంక్షేమం ముఖ్యం. విజయ డైరీ ఎన్నికలు ఎవరైనా చట్టబద్ధంగా పోటీ గెలవచ్చు అంటూ డైరెక్టర్ పీవీ మధుసూదన్ రెడ్డి, విజయసింహారెడ్డి స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు.